పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఆగస్ట్ 1 నుంచి 31 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో సింహరాశి గురించి తెలుసుకునే ముందు ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఏమైనా పండగలు, విశేష దినాలు ఉన్నాయో మనం చూద్దాం. ఎందుకంటే అవి పరిహారాలకు కూడా వాడుకోవచ్చు అనమాట ఆ డేస్‌ని. మనందరికీ బాగా తెలిసిందే, ఇది మనకి శ్రావణ మాసం అష్టమి నుంచి స్టార్ట్ అవుతుంది. భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మనకి ఎక్కువగా 22 రోజుల పాటు శ్రావణ మాసం ఉంది. ఆ తర్వాత భాద్రపద మాసం కూడా 7 రోజులు ఉన్నా కానీ అందులో ఒక ముఖ్యమైన పండుగ ఉందన్నమాట. ఇందులో పండగల ప్రకారంగా మనం చూసుకుంటే మనకి శ్రావణ మాసం అనగానే మనకి సోమవారాలు చేసుకుంటాం, మంగళగౌరి వ్రతాలు, మంగళవారాలు చేసుకుంటాము. మనకి తర్వాత శుక్రవారాలు కూడా చేసుకుంటాం అన్నమాట. ఇవి రెగ్యులర్‌గా ఈ 4 సోమవారాలు, 5 సోమవారాలు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో పాటు కూడా ఎవరైనా గనక చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే 8న మనకొచ్చేటప్పటికి వరలక్ష్మి వ్రతం ఉంది. దాన్ని చక్కగా అందరూ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండోది వచ్చేటప్పటికి 9th డేట్‌న మనకి పౌర్ణమి ఉంది. రాఖీ పౌర్ణమి అంటారు. మనకి గాయత్రీదేవి జన్మించిన రోజు కూడా అదే అవుతుంది. ఉపకర్మ అంటారు, లేదంటే జంధ్యాల పండుగని రకరకాల పేర్లతో పిలుస్తారు. బట్ అదేమంటే వేదాలు అధిదేవత గాయత్రి మంత్రం కాబట్టి వేదాలు ఎవరైనా నేర్చుకుంటున్నా, శాస్త్రాలు ఎవరైనా నేర్చుకుంటున్నా, మంత్ర సిద్ధి ఎవరి నుండి ప్రాక్టీస్ చేస్తున్నా, మనకి శ్రీదేవి ఉపాసకులు ఎవరున్నా కానీ ఆ రోజు చాలా ముఖ్యమైన రోజండి. గాయత్రి జయంతి, గాయత్రి మాతకు సంబంధించి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆధ్యాత్మికంగా ఉండి విశేషమైన జ్ఞానం గనక కావాలనుకుంటే చేసుకుంటారు. 16వ తారీఖు వచ్చేటప్పటికి కృష్ణ జన్మాష్టమి ఉంది. అగైన్ ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఆత్మజ్ఞానం కావాలన్నా కానీ ఎన్నో ఏమంటారంటే అశేష దుఃఖ శాంత్యర్థం నారాయణం భజే అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. అంటే మనకి ఎన్ని బాధలు ఉంటే అన్ని బాధలు ఉన్నాయి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, డబ్బులు ఉండవు, ఏది ఉండదు, అసలు ఎలా చేయాలో అర్థం కాదు, ముందుకెళ్ళాలో అర్థం కాదు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇలా ఎటు చూసినా కానీ దుఃఖమయంతో ఉన్న కనుక ఎవరైనా కనుక ఉంటే ఆ దుఃఖాలను పోగొట్టుకోవడానికి ఒకరోజు ఏమంటే కృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవటం. చక్కగా అది ఇంట్లో మనం సింపుల్గా కనుక సెలబ్రేట్ చేసుకొని చూడండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మనకి ఎట్టెట్టు వస్తుందో దారులు తెలిసిపోతాయి అన్నమాట. అందుకని మనకి చెప్పారు విశేష దుఃఖం అంట, నానా దుఃఖం, రకరకాల దుఃఖాలంట, అవన్నీ శాంతించాలి అంటే నారాయణని పట్టుకోవాలి అని చెప్తారు శాస్త్రాల్లో. అందుకని ఆ రోజు ఉంది. తర్వాత మనందరికీ బాగా ఇష్టమైన దేవత అంటే వినాయకుడు కాబట్టి అది మనకి 27th నుండి వినాయకుడికి సంబంధించి అగైన్ అంటే సిద్ధి బుద్ధి వృద్ధి ఓకే మనకి చెప్తూ ఉంటారు అనమాట. ఎవరికైనా జీవితంలో వృద్ధి కావాలి, ఆటంకాలు వస్తూ ఉన్నా కానీ, సిద్ధి కావాలనుకున్న పని సిద్ధించాలనుకున్నా కానీ బుద్ధి జ్ఞానం ఉండాలన్నమాట. మన ఏదైనా కనుక చేస్తే అయ్యో బుద్ధి తక్కువ పొరపాట్లు పనిచేసేయమంటారు అనమాట. కొంతమంది దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనాన్ని కోల్పోతారు ఎందుకంటే బుద్ధి సరిగ్గా పనిచేయక. అందుకని చెప్పేసి మనకి ఆటంకాలు, చదువు రావాలన్నా కానీ, ధనం నిలబడాలన్నా కానీ ఖచ్చితంగా వినాయక చవితి వ్రతం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ అందరూ సెలబ్రేట్ చేసుకొని చక్కగా ఆయుష్ తోటి, ఆరోగ్యంతో సకల భోగాలు అనుభవించాలని చెప్పేసి మనం కోరుకుందాం. అందులోనూ సింహరాశి వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. నాకు 10 కాళ్ళు ఒక కాలు ఎండ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. పర్ డే సింహరాశి వాళ్ళ కాలు లేకుండా నాకు ఆల్మోస్ట్ ఉండదేమో. మా ఇంట్లో కూడా ఒకళ్ళు ఉన్నారు. వ్యూస్ కూడా సింహరాశి జమ్మని పోతుంటాయండి అసలు. అవునండి, వాళ్ళకి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్. లాస్ట్ మంత్ కూడా నేను చెప్పాను, జులై మంత్ కూడా కొంచెం చాలా మందికి జాబులు అవన్నీ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది అనేది యాక్సెప్ట్ చేసుకొని ఒక స్టెప్ వెనక్కి తీసుకొని నిదానంగా ఉంటే టైం వచ్చినప్పుడు అన్నీ సెటిల్ అయిపోతాయి. నేను అదే చెప్తాను, ఈ మంత్ బాగాలేదు, నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా బాగుంటుంది కదా, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందంటే. అలానే మనకి వీళ్ళకి అష్టమ శని ఉంది కాబట్టి ప్రతిదానికి కాలు తోకుండా మన టైం కాదు సైలెంట్గా ఊరుకోవటం చాలా ఉత్తమం అనమాట. సో శని డిసిప్లిన్గా ఉండాలని చెప్తాడు, రుజు మార్గంలో ఉండాలని చెప్తూ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇటు టైం టు రెట్రోస్పెక్ట్ దెమ్సెల్ఫ్ అండి. కూర్చొని మనకు ఏమేమి స్కిల్స్ లేవు చక్కగా నేర్చుకోవటం, ఆధ్యాత్మికంగా ఉండటం, ఒక పేషెన్సీగా ఉండి ఫ్యామిలీ మెంబర్తో చక్కగా గడపాల్సిన టైం ఇది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇంకా మనం ఏదేదో చేద్దాం అనుకుంటే అది రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్లో అవ్వండి అని చెప్తాను. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఉన్నారు, మీరు ఎన్నో సాధించుకున్నారు, అవి సాధించకుండా కొంచెం వెయిట్ చేయండి. ఇట్స్ నాట్ ది రైట్ టైం అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ సింహరాశిలోనే ఉంటారు. వీళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశి అని చెప్పుకోవాలన్నమాట. మన గ్రహాలు ఇందులో పేరు బలంగా చూసుకుంటే మా, మీ, ము, మేము
టా, టీ, టు, టే లెటర్స్ అంతా కూడా మనకి ఎక్కువగా అంటారు. మాధవి, ఓకే, చాలా మంది చాలా ఫేమస్, మల్లికార్జున్, చాలా ఫేమస్ పేర్లంతా ఇందులోనే ఉంటాయి. ఎంఓఎస్ వచ్చింది మనకి ఇవి ఎక్కువగా మనకి చాలా పాపులర్ అయిన పేర్స్ అంతా ఈ సింహరాశిలోనే ఉంటాయి. మనకి ఆంధ్రాలో అట్లీస్ట్ తెలుగు పేర్లు కనుక చూసుకుంటే అవునండి. మల్లమ్మ, చాలా పేర్లు ఉంటాయి. మాధవి, చాలా పేర్లు ఎక్కువగా మనకి తెలిసిన పేర్లన్నీ ఇందులోనే ఉంటారనమాట వీళ్ళు. ఇందులో సింహరాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 4 గ్రహాలు మారుతూ ఉన్నారండి. సూర్యుడు వచ్చేప్పుడు 17 తారీఖు మారుతూ ఉన్నారు ఆగస్టు మంత్లో. 2 ముఖ్యమైన గ్రహాలు కుజుడు, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి జులై ఎండ్లోనే మారుతూ ఉన్నారనమాట. ఒకటి 26, ఒకటి 28 మారుతున్నారు శుక్రుడు. తర్వాత గురువు కూడాను, బుధుడు కూడా 22 మారుతున్నారు అనమాట. ఈ యొక్క 4 గ్రహాల ప్రభావంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం ఒక కాన్సెప్ట్ మహర్షుల ద్వారా వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉంటుందో చెప్పవచ్చు. దీని ప్రకారం ఇలా చూసుకుంటే స్థాననాశనం, ధనచ్ఛేద, పరాభవం, అభాయం అని చెప్తారు. అంటే 2 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, 2 నెగిటివ్గా ఉంటుంది. ఓవరాల్గా మనతో చూసుకుంటే ఒకటి స్థాననాశనం, ధనచ్ఛేదం, చాలా కేర్ఫుల్గా ఉండాలి. జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రాజెక్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఏదో చేద్దాం అనుకుని వెళ్ళిపోయి వాళ్ళకి తగిన విధంగా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ విధంగా రిజల్ట్ ఉండక డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విపరీతంగా కోల్పోతారు. తర్వాత మీకు అభయప్రదంగా ఉంటుంది. అంటే ఏది జరిగినా ఫైనల్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. తర్వాత పరాభవం, అనుకోని విధంగా అవమానించాలి అని చూసి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మళ్ళీ భంగపడతారు. మీకు మళ్ళీ ఇబ్బంది అయితే ఎదుర్చేరు. కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి. వీళ్ళకి మెయిన్ సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో 7th హౌస్ని చూడటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సతతం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సమాగమ చంద్రరాశి గతే రవి అని చెప్తారనమాట. అంటే టయానికి భోజనం చేయకుండా, తర్వాత బంధువులతో గొడవలు పట్టము, తర్వాత టయానికి దేహార్తి, హెల్త్ కాంప్లికేషన్స్, బాడీలో విపరీతమైన టైర్డ్నెస్ ఉంటుంది వాళ్ళకి. అందుకని కొంచెం లాస్ట్ మంత్ కూడాను జాబులు పోయే అవకాశం జులై మంత్లో ఎక్కువగా కంప్లైంట్ చేశారు. బట్ ఎనీవే వీళ్ళు 15th వరకు కేర్ఫుల్గా ఉండాలి. జులై 15th వరకు జాబ్ విషయంలో. ఆ తర్వాత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కొంచెం డైట్ చేయటం, ఓకే, తర్వాత ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, ఖచ్చితంగా 100% వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్, జాగింగ్ వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఏ రాశిలో ఉంటే వాళ్ళకి చెస్ట్ మీద ఎక్కువగా హెవీ ప్రెషర్ ఉంటుంది. ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా ఉత్తమము. ఎక్కువగా వీళ్ళకి వైఫ్ కూడా కొంచెం పేషెన్సీగా ఉండటం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. తర్వాత మనకి కుజుడు చూస్తే వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం, అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు. పర్టికులర్గా వీళ్ళకి చూసుకుంటే సర్వకార్య వినాశనం, సదా దుర్జన సేవ అని చెప్తూ ఉంటారు. వీళ్ళు కూడాను బ్యాడ్ హ్యాబిట్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కంపెనీతో ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిసీజ్ ఆర్ మనీ ఆర్ ఫియర్, ఈ 3 కలిపి వీళ్ళని కొంచెం కుదేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. అయితే వీనస్ 11వ ఇంట్లో ఉండి చక్కగా ఒక మంచి చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉన్న గ్రహాల్లో కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉంది ఏదైనా ఒక గ్రహం ఉందంటే శుక్రుడు అని చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండి 5వ ఇంట్లో దృష్టి చూడటంలో కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఏమంటే పుష్టిం కాంతిం తదా కీర్తి ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా శుక్రే ఏకాదశి అని చెప్తారు. 11వ ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే భోజనం విషయంలో చక్కగా ఉంటారు. అనుకున్న పనులు ఏదో ఒక విధంగా కింద మీద పడి సాధించేసుకుంటారు. పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు అని చెప్తారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఒక 40% మాత్రమే ఉంది, ఒక 70% ప్రతికూలంగా ఉంది. అంటే మీ ముందు 10 మంది ఉంటే మిమ్మల్ని కాపాడేవాళ్ళు ఒక 4-5 ఉంటారు. మిగతా అంతా ఎగనెస్ట్గా ఉన్నారు కాబట్టి, అంతమందితో మీరు పోట్లాడారు కాబట్టి ఏదైనా పోటీలు లాంటివి ఉంటే విరమించుకోండి. వీళ్ళు ఎంపైర్ పోస్ట్ తీసుకోండి ప్లేయర్ పొజిషన్ కంటే కూడా. చక్కగా కూర్చొని అవుట్ లేదని చెప్పుకోవచ్చు. మరి నక్షత్రాల ప్రకారం? నక్షత్రం ప్రకారం వీళ్ళకి మిక్స్డ్గా ఉందని కరెక్ట్గా మనం చెప్పలేము. ఇందులో మఖా, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మృత్యు భయము, నాశనము, కలహము, నాశనము చూపిస్తుంది. బట్ పాజిటివ్గా ఏంటంటే ఎన్ని ఉన్నా ఫైనల్గా క్షేమంగా ఉంటారు. ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో క్షేమం ఇంపార్టెంట్. ఈ కింద వచ్చేటప్పటికి ఓకే వెళ్తూ ఉంటే పోతూ ఉంటే అనుకోండి, భయం ఎక్కువ పడుతుంటారు. మృత్యు రాదు వీళ్ళకి, మృత్యు భయం ఉంటుంది. అయ్యో పోతాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. అందుకని ఈ మంత్ కొంచెం లైట్గా తీసుకుంటే ఏదైనా ఉంటాయి. కానీ మనకి సాఫ్ట్వేర్లు ఎక్కువ లైట్ తీసుకోండి అంటారు కదా, ఒక జోక్ కామన్గా. లైట్ తీసుకొని మీ బాస్ అని ఎవరన్నా కానీ దాన్ని టూ మచ్ ఎక్కువగా ప్యానిక్ అవ్వద్దు, అతిగా భయపడద్దు. ఓవరాల్గా క్షేమంగాను సౌఖ్యంగా కూడా ఉంటారు. తర్వాత 4వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. బట్ ఛాలెంజెస్
మృత్యు భయము, కలహము 2 చూపిస్తూ ఉంటుంది. అతిగా భయపడి బట్ 13th ఆగస్ట్ వరకు ఈ రాశి వాళ్ళు మరణము అని చూపిస్తుంది. మరణం అంటే మన సినిమాలో చూపించారు కదా! ఇక్కడ మీనింగ్ ఏమంటే వీళ్ళకి ఇష్టపడేదని గనక పని గనక స్టార్ట్ చేస్తుంటే అది మధ్యలో బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగిపోతుంది, ముందుకు సాగదు. అయిపోతుందనమాట. ఈ విషయంలో ఏదైనా జరిగి ఉంటే ఎక్కువగా దాన్ని టూ మచ్ టెన్షన్‌గా తీసుకోకుండా ఈ ఈ సంఘటనని ఇంకో దానికి లింక్ అప్ చేసి, ఇంకో దానికి లింక్ అప్ చేసి బ్రెయిన్ అంతా మృత్యు భయం కూడా అంటే ఊరుకుని భయపడిపోతుంటారు ఏదో జరుగుతుందని. అందుకని కొంచెం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అని వదిలేసి ముందుకు వెళ్ళిపోమంటారు. కొంచెం వీళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, క్షేమం ఉంది. ఈ 3 నక్షత్రాలు కొంచెం ఉత్తర ఫాల్గుణ వాళ్ళకి కొంచెం బెటర్‌గా ఉంది. వీళ్ళకి మృత్యు భయము, మరణము 2 చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుంటుంది. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఏ నక్షత్రం మీదైతే సూర్యుడు ఉంటాడో ఆ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈసారి మఖా నక్షత్రం వాళ్ళకి సూర్యుడు ఆ నక్షత్రం మీదే ఉన్నారు. ఉత్తర ఫాల్గుణ నక్షత్రం మీద అగైన్ వీళ్ళకి కుజుడు ఉన్నారనమాట. ఇవి దుష్టగ్రహాలు కాబట్టి వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పశువులకు సంబంధించిన విషయాల్లో, హెల్త్‌కి సంబంధించిన విషయాల్లో పర్టికులర్ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే గనక ఈ మంత్ నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో మరి ఎంతైనా 60-40 గానే ఉంది సింహరాశి వారికి అంటున్నారు కాబట్టి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? సో వీళ్ళకి ఈ పర్టికులర్‌గా రెమెడీస్ చెప్పుకునే ముందండి నేను ప్రతి ఒక్కళ్ళు ధనం వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఎవరు ధనానికి ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన నాదండి. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. మన శాస్త్రాల్లోనే క్లీన్‌గా చెప్పేశారు. ఋగ్వేదంలో శ్రీ సూక్తం పెట్టారు. ఋగ్వేదంలో శ్రీ సూక్తం ఎందుకు పెట్టారంటే మహర్షులు ధనం సంపాదించుకోవాలి కాబట్టి. అది యోగి కానివ్వండి, రాజు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో అసలు ఎలాంటి వాళ్ళైనా సరే ఇది రత్నభూమి అంటారు ఇండియాని. వేదభూమి, రత్నభూమి, అన్నపూర్ణ అంటారు. ఎందుకంటే అన్నానికి ఎవరు ఇక్కడ ఇబ్బంది పడకూడదు. పడేవాళ్ళు లేరంట. ఇంత వన్స్ అపాన్ ఎ టైం రత్నాలు ఉండేయంట ఇక్కడ. బంగారు భూమి అనేవాళ్ళు అనమాట. హిరణ్య గర్భం అంటారంట. అంత గొప్ప ల్యాండ్లో మనం ఉన్నామండి. అష్టలక్ష్మి అంటే జనాలకు తెలవంది. ఈ ఇండియాలో తెలుస్తుంది అష్టలక్ష్మి అంటే ప్రతిదాన్ని లక్ష్మీప్రదంగా చూడాలండి. ఎంత రిచ్ కల్చరు మన వేదాలు మన సాంప్రదాయంలో ఉన్నారు కాబట్టి నేనేమనుకుంటానండి వేదిక ఆస్ట్రాలజర్‌గా ప్రతి ఒక్కళ్ళకి ధనం విషయంలో అసలు ప్రాబ్లం ఉండకూడదండి. అది ఫస్ట్ బేసిక్ అనమాట మనకి. అలా ఇన్ కేస్ బట్ స్టిల్ ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే మన శాస్త్రాల్లో చాలా చెప్పారు. మేము చెప్పాం మనకి రీసెంట్‌గా మనకి వేదాల్లో ఋగ్వేదం చెప్పినట్లు మనకి కలియుగంలో మన గురు ఆదిశంకరాచార్యులు మన గురువు అనుకుంటారు అన్నమాట. ఈ కలియుగంలో వచ్చేటప్పటికి వాళ్ళు కనకదార స్తోత్రాన్ని ఇచ్చారు. అవును కదా, ఎందుకు ఇచ్చారు? ధనానికి ఇబ్బంది పడిపోతుంటే ఇంక ముందుకు ఎక్కడికి వెళ్తావు లైఫ్. అందుకని చెప్పేసి ఇలా ఇబ్బంది పడకూడదని నేను కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. అవి చేసిన తర్వాత వాళ్ళు ట్రెమండస్ చేంజెస్ వచ్చేసినాయి అండి. చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా మెసేజ్ పెడుతూ ఉంటారు. అయితే నేను ఇప్పటివరకు అది సామూహికంగా ఎక్కడా పబ్లిక్గా చేయలేదండి. కాకపోతే కొన్ని కారణంలో చాలామంది ఫోన్ కాల్స్ రావటం అడుగుతూ ఉన్నారు. ఈ టైంలో పర్టికులర్గా నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం 21, 22వ తారీఖులో 2 రోజులు, ఒక రోజు వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం, రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం, శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన కొన్ని మంత్రాలు పారాయణం, జపం అవన్నీ చేయటం ఉంటుందన్నమాట. ఎవరైనా కనుక ప్రత్యక్షంగా వచ్చినా కానీ వాళ్ళ చేత కుంకుమ పూజ చేయటం, వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆన్లైన్లో అఫ్కోర్స్ ఫారిన్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడాను సంకల్పం అంతా తీయటం జరుగుతూ ఉంటుంది. అగైన్ దీనికి వచ్చిన విశేష ఆదరణను బట్టి ఆ రోజు చేయటమా లేదంటే ముందుకు లావటం అనేది కూడా ఉంటుంది. అందుకని ఎంక్వైరీస్ గురించి ఏదైనా ఉంటే ఫోన్ చేస్తే మనం దాన్ని బట్టి ఇనిషియేట్ చేసుకొని ముందుకు వెళ్తాం. బట్ ప్లానింగ్ అయితే చేసామన్నమాట రైట్ నౌ. తర్వాత మనకి పర్టికులర్గా ఈ మాసం కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము, మరణము ఎక్కువగా చూపిస్తూ ఉందండి. ఇలాంటి భయం పోవటానికి మనకి ఆయుష సూక్తం అని మనం చెప్పి వేదాల్లో ఉంటుంది. దాని పారాయణం, జపం చేయించడానికి ఒకటి. తర్వాత అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇన్ కేసు ఎవరికైనా సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఇది ఇంట్లో వాళ్ళు 1 రోజు 2 రోజులు ఈ పారాయణము, హోమం ఇవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గొడవలు హై లెవెల్లో కనుక ఉంటే, ఎక్కువ యోగంలో ఉంటే వృధాగా సంవత్సరాలు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళని ఇబ్బంది పెట్టుకునే బదులు మనకి చండీ హోమము, చండీ పారాయణము, లేదంటే మన్యు పాశుపత అభిషేకం. ఇది నేను చాలా మందికి చేపిస్తుంటాను మన్యు పాశుపత అభిషేకం. ఎందుకంటే ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు వాడతాం అందులో. మన రుద్రం అనేది అగైన్ శివుడికి సంబంధించిన పవర్ఫుల్. అందులో ఆంజనేయ స్వామి బీజ మంత్రాలు యాడ్ చేయటం చాలా, నేను చేయించుకునే వాళ్ళందరికీ మెసేజ్లు పెడుతూ ఉంటారు. మాకు వీసా వచ్చిందని, లేదంటే ప్రాజెక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు రిపీటెడ్గా బాధలు పడుతూనే ఉంటారు. వీళ్ళకి హెల్త్ తగ్గని ఇంకొకళ్ళకి చైన్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆ బ్రేక్ చేసి ముందుకెళ్ళే ఒక ఎనర్జీ
ఒక హాఫ్ డేనండి ఇది. పెద్ద టైం ఏం పట్టదు. చాలా సింపుల్‌గా ఒక ఇది కనుక చేపించుకుంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి అష్టమ శని. అది ఈ మన్యు పాశుపతం ఏంటంటే ఆంజనేయ స్వామి మనకి శనికొచ్చేటప్పుడు ఫ్రెండ్ అనమాట. ఎవరైతే ఆంజనేయ స్వామిని గనుక ప్రార్థిస్తాడో శని వాళ్ళ మీద ఇబ్బంది పెట్టరనమాట. ఇది రెండోది కొంచెం ఇబ్బందిగా జాబ్‌లో కూడా ఇబ్బంది కాబట్టి మన్యు పాశుపత అభిషేకం ఒకళ్ళు గనుక చేపించుకుంటే ప్రతి ఒక్కళ్ళు చేపించుకోవాలండి. ఇంకొకటి ప్రికాషన్ ఏం చెప్తానంటే సింహరాశి వాళ్ళ ఇంట్లో ధనుసు రాశి వాళ్ళున్నా, కుంభరాశి వాళ్ళున్నా, మీనరాశి వాళ్ళున్నా, మేషరాశి వాళ్ళున్నా గానీ చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం ఎంతైనా ఉత్తమము. ఈ రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ జాతకాలు కూడా ఒకసారి మొత్తం చూపించుకోండి. ఎందుకైనా మంచిదండి. ఎందుకంటే రిస్క్ ఎప్పుడు మనం నెగెటివ్ సైడ్‌లో తీసుకోకూడదు. రిస్క్ ఎప్పుడు పాజిటివ్ సైడ్‌లో తీసుకోవాలి. సో మొత్తానికి సింహరాశి వారికి అయితే 60-40గా ఉంటుంది. బట్ ఈ బెస్ట్ రెమెడీస్‌ని సూచించారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.